చేరి వచ్చిన మీ అందరికీ వీడియో వీక్షిస్తున్న సహోదరులకు సహోదరులకు ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాది వందనములు తెలుపుతున్నాను. నేటి దినము మనము ఎన్నుకున్న అంశం ఏంటంటే క్రిస్మస్కు ముందు దూత. క్రిస్మస్కు ముందు దూత. ఈ క్రిస్మస్కు ముందు దూత అనేది క్రిస్మస్ అనే పదము ఇప్పుడు మళ్ళీ కొంచెం గలిబిలికి కారణం అవుతుంది. ఎందుకనంటే ఈ క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడని కొందరు, పుట్టలేదని కొందరు, ఇలా సమాజంలో గలిబిలికి జరుగుతుంది. ఇప్పటి నుంచి ఉన్న గలిబిలి కాదు, కానీ సుమారుగా క్రీస్తు శకము 300 నుంచి క్రిస్మస్ అంటే క్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడన్న వాస్తవం ఇప్పటి నుంచి కాదు, సుమారుగా 300 నుంచి చరిత్ర గలిబిలి జరుగుతూనే ఉంది. కొంతమంది సమర్థించే వారు ఉన్నారు, కొంతమంది సమర్థించని వారు ఉన్నారు. లేదు పూర్తిగా అన్నిలో సాంప్రదాయం అని కొందరు నిరాకరించే వారు ఉన్నారు. లేదు మనము కరెక్ట్గా బైబిల్ పరిశీలన చేస్తే క్రిస్మస్ డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడన్న మాట కూడా సమాజంలో, మన క్రైస్తవ సమాజంలో వినిపిస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ అన్న పదానికి మనము బైబిల్ ఉందా లేదా, డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడా లేనా దానికి మనం నిర్ధారణ జరగకుండా ఎక్కువ శాతము క్రిస్మస్ అనే పదము వినగానే క్రీస్తు పుట్టుక అన్నది ప్రపంచానికి తెలుసు కాబట్టి కొంతసేపు ప్రపంచం మెజారిటీ జనం దాన్ని నమ్ముతున్నారు కాబట్టి దాన్ని మాత్రం మనం మనసులో పెట్టుకుని డిసెంబర్ 25 కాకుండా క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడని మాట మనకు తెలుసు కదా. క్రీస్తు పుట్టాడని మాత్రమే లేక క్రీస్తు లోకానికి వచ్చాడని వాస్తవం ప్రపంచానికి ఎరుకైన మాటే. అది డేట్తో సమస్య లేకపోయినా ఉన్నా కూడా మనకు దానివల్ల మనకేం ఉపయోగం లేదు. కానీ క్రిస్మస్ అంటే క్రీస్తు లోకానికి వచ్చాడనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ జగమెరిగిన సత్యం ఈ క్రిస్మస్ కంటే క్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ఒక ఆయన రావాలి. క్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ఒక ఆయన రావాలి. ఆయన మలాకి గ్రంథంలో దూత అని ఉంది. ఎవరికి ముందుగా వస్తాడంటే నాకు ముందుగా అంటున్నాడు. ఇక్కడ ఎవరు? దేవుడు నాకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ? ఒకసారి చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరుచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడంట? దేవుడే మాట్లాడుతున్నాడంట. ఇదిగో నాకు ముందుగా, దేవుడే మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని గ్రంథంలో సెలవుస్తుంది. ఈ దూత ఎవరు అంటే మనకి క్రొత్త నిబంధన వచ్చేసరికి ఈ దూత ఎవరు కాదు, బాప్తిజం ఇచ్చి యోహాను గారే అనేది మనకి సత్యము గ్రహిస్తాం. అలాగే ఇంకొక ప్రవచనం ఏమిటంటే ఈ బాప్తిజం ఇచ్చి యోహాను గారి గురించి ఉన్న ప్రవచనం ఏంటంటే 4వ అధ్యాయం 5వ వచనం ఏమిటంటే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్తకు ఎలియను మీ ఎద్దుకు పంపుచును అన్నాడు. ప్రవక్త అయిన ఎలియను మీ ఎద్దుకు పంపుదును అని వాక్యం ఉంది. ఆ మహాదినం ఎప్పుడు అంటే క్రైస్తవుల యొక్క పండితులు ఏం చెప్పారంటే ఆ మహాదినము క్రీస్తు శకము 70లో జరిగింది. దేవుని యొక్క మహాదినము దేవుని యొక్క మహాదినము భయంకరమైన దినం ఎప్పుడు అంటే క్రీస్తు శకం 70లో జరిగింది అంటాడు. ఆ క్రీస్తు శకం 70 జరగక ముందు 2 వ్యక్తులు రావాలి. ఎవరెవరు రావాలి అంటే ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను పంపుచున్న దూతను. ఇద్దరు రావాలి. ఎవరు రావాలి? దేవుడు వస్తాడంట. దేవుడితో పాటు ఎవరు వస్తాడంట? దేవుడికి ముందుగా ఆయన దూత రావాలి. రైట్. దూత రావాలంటే ఒకసారి మనము ఇశ్రాయేల్ చరిత్ర లేక పాత నిబంధన మొత్తం చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందంటే యాకోబు గారి కాలంలో కరువులు, తినడానికి ఆహారం లేక వీరు తినడానికి ఆహారం కొరకు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు చారుకెళ్ళారు. ఐగుప్తుకి వెళ్తే ఐగుప్తులో నేను నివసిస్తూ కాలంలో కొంతకాలం వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఐగుప్తులో స్థిరంగా బలపడ్డారు. బలపడిన తర్వాత ఏం చేశారంటే వీరిని బానిసలుగా చేసుకున్నారు ఐగుప్తీయులు. ఐగుప్తు ఫరోలు ఏం చేశారంటే వీరిని బానిసలుగా చేసుకున్నారు. ఇశ్రాయేల్ చరిత్ర 400 సంవత్సరాలు బానిసత్వం కాలము. ఈ బానిసత్వం నుంచి ఒక విమోచకుడు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు, ఇశ్రాయేల్ అందరిని రక్షించాడు. ఆయన పేరు మోషే గారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చి వాళ్ళని విడిపించాడు. కానాను భూభాగంలో ఆయన మధ్యలో చనిపోయాడు. ఆ భూభాగానికి నడిపించిన వ్యక్తి యెహోషువ గారు.
యెహోషువ గారు ఇశ్రాయేలుకి భూభాగాన్ని పంచిపెట్టిన తర్వాత వీరు న్యాయాధిపతుల కాలం వస్తుంది. ఆ న్యాయాధిపతులంతా జరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక 500 సంవత్సరాలు యెహోషువ పుట్టినప్పటి నుంచి దాదాపుగా 500 సంవత్సరాలు ఏమవుతుందంటే భ్రష్టత్వం కాలం అంటారు పండితులు దీన్ని. మొదటేమో 400 సంవత్సరాలు బానిసత్వం కాలము, రెండవదిగేమో 500 సంవత్సరాలు, సుమారుగా అటు ఇటు 500 సంవత్సరాలు భ్రష్టత్వం కాలము. మొదట బానిసత్వం కాలం 400 సంవత్సరాలు అయితే రెండవదిగా 500 సంవత్సరాలు ఏమైందంట భ్రష్టత్వం కాలం వచ్చిందంట. తర్వాత దీన్ని రాజుల తర్వాత డివైడ్ ఏం చేశారంటే వీళ్ళందరూ 500 సంవత్సరాల తర్వాత వీళ్ళు బబులోని చెరకు తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్ గా ఒక ఆయన వస్తాడు. ఆ లాస్ట్ చివరికి ఉన్న వ్యక్తి మల్లాకి. ఇజ్రా గారి కాలంలో తిరిగి వచ్చి బబులో నుంచి తిరిగి వచ్చి వాళ్ళు మందిరం కట్టుకుంటారు. వాళ్ళన్ని సేవలు మళ్ళీ యథావిధంగా దేవుని ఆరాధిస్తారు. తర్వాత చివరిగా ఒక వ్యక్తి వస్తాడు. చివరి ప్రవక్తే ఈ మలాకి గారు. ఈ మలాకి గారి తర్వాత దేవుడికి విసుకొచ్చేలాగా ఇశ్రాయేల్ ప్రవర్తన ఉండేది. దేవుడే అసహించుకునే స్థితికి జారిపోయినారు. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు ఎవరిని మాట్లాడుకుంటుగా 400 సంవత్సరాల్లో మౌనంగా ఉంటాడు. ఏ ప్రవక్తతోనైనా, ఏ యాచకంతోనైనా, ఏ ప్రవాది అయినా లేకుండా 400 సంవత్సరాల కాలంలో నిశ్శబ్ద కాలంగా అంటున్నారు. మొదటిగా 400 సంవత్సరాలు బానిసత్వం కాలం ఉంటే, రెండవదిగా 500 సంవత్సరాలు భ్రష్టత్వం కాలం ఉంటే, మూడోదిగా అదే 400 సంవత్సరాలు మౌన కాలంగా ఉన్నారు. ఈ మౌన కాలంలో 400 సంవత్సరాల్లో దేవుడే స్పందించట్లేదు, స్పందన ఇవ్వట్లేదు. వాళ్ళ ప్రార్థనకు, వాళ్ళ బలులకు, వాళ్ళకి ఏం చేసినా కూడా స్పందనే లేదు. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడైనా కాడే స్పందించట్లేదు అంటే దాని వెనుక ఏదో ఆణిముత్యం దాచి ఉంచాడు అనేది మనం గ్రహించాలి. స్పందించట్లేదు కదా అని అనుకుంటే కొంతవరకు ఏం చేస్తారంటే దేవుడు మనం అడిగితే స్పందించట్లేదు కదా అని దేవుడు లేడు అనే దానికి నిర్ధారణ వస్తుంది. స్పందించట్లేదు అంటే లేడు అని అర్థం కాదు, ఉన్నాడు, దానికి ఒక ప్రణాళిక ఉంది అని అర్థం. దేవుడు స్పందించట్లేదు అంటే లేడు అని అర్థం కాదు, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు 400 సంవత్సరాలు స్పందించలేదు, వారికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు, వాళ్ళని పట్టించుకోలేదు, వారి గురించి ఆలోచన చేశాడు. అయితే వాళ్ళ గురించి వాళ్ళకి ప్రవక్తలేని కానీ దేవుని మాటలేని కానీ వాళ్ళకి కరువు అయిపోయింది. ఈ కరువైన కాలంలో దేవుడు మౌన ఋతుల్లో లేక మౌనంలో ఉండే ఈ కాలంలో, నిశ్శబ్ద కాలంలో ఒక ఆయన భక్తుడు తేజరిల్లాడు. ఆ భక్తుడు ఎవరంటే ఆయన లేవి వంశస్థుడు, యాచక ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తి. ఆయన పేరు జకరయ. సుమారుగా నాకు తెలిసి బైబిల్ అంచనా ప్రకారం ఈయన వృద్ధుడు అనే మాట మనకు గ్రంథం కనపడుతుంది. సుమారుగా మనం అటు అనుకుంటే 80 సంవత్సరాలు అనుకుందాం. 80 సంవత్సరాలు ఉంటే సుమారుగా దేవుడు మాట్లాడకుండా ఉండే కాలం ఎంత? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరంలో ఈ జకరయ అనే వ్యక్తి సుమారు వృద్ధాప్య కాలం కూడా 70 నుంచి 80 సంవత్సరాలు వేసుకుంటే ఈ 80 సంవత్సరాలు ఆయన ఎలా బ్రతికాడంటే దేవునికి అనుకూలంగా దేవుని భక్తిని అనుసరిస్తూ దేవుని దృష్టికి నీతిమంతుడిగా బ్రతికాడు. ఎవరు? ఒకసారి చూద్దామా? లూకా గారు రాసిన సువార్త, మొదటి అధ్యాయం 5వ వచనం చదువుతుంది. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియ తరగతిలోనున్న జకరయ అను ఒక యాజకుడు ఉండెను. ఎవరి కాలంలో? ఇక్కడ అడ్రస్ చెప్తున్నాడు. యూదా దేశము రాజైన హేరోదు దినములో అబియ తరగతిలో జకరయ అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటే. యాజకుడు అంటేనే లేవీయుడు. యాజక ధర్మం ఎవరు చేస్తారు? లేవీయులు మాత్రమే చేస్తారు. ఈ లేవీయుడైన ఈ యాజకునికి జకరయ్యకు భార్య ఎవరంటే అహరోను కుమార్తెలు ఒకటి అంటారు. అహరోను వంశస్థుల్లో వస్తున్న కుమార్తె ఒకటి. అంటే ఈయనప్పుడు ఎవరంటే లేవి వంశస్థుకి సంబంధించిన స్త్రీ. ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజక క్రమంలోనే ఆ కుటుంబీకుల్లోనే ఒక ఆమెను చేసుకుంటాడు. ఆమె పేరు ఎలిజబెత్. వారిద్దరు ఎలా ఉన్నారు చూద్దాం. కంటిన్యూ. వారిద్దరి గురించి బైబిల్ ఇస్తున్న సాక్ష్యం. ఆలోచన. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును, న్యాయ విధుల చొప్పును
నిరాపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలా ఉన్నారంటే యాజకుడైన జకరియా గారు తనకి సతీమణైన ఎలిజబెత్ గారు ఏం చేశారంటే ఈ నిశ్శబ్ద కాలంలో దేవుడు స్పందించిన కాలంలో దేవుని గురించి ప్రత్యుత్తరం ఏమి జవాబు రాదని ఈ కాలంలో వారు భక్తిని సల్లగిలించుకోలేదు, భక్తిలో వాడు విఫలం కాలేదు, భక్తిలో వాడు పారాస్థాయికి శిఖరస్థాయికి వెళ్తూ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ భక్తి జీవితంలో ఎలా ఉన్నారంటే నీతిమంతులై ఉన్నారు, సకల ఆజ్ఞలు గైకొని వారై ఉన్నారంట. మళ్ళీ ఒకసారి చదువు ఆలోచన. వీరిద్దరు ఎవరిద్దరు? ఎలిజబెత్ అమ్మ మరియు జకరియా అన్న వీరిద్దరు ఏం చేశారంట? చదువు ఆలోచన. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞను చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరాపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరు నిశ్శబ్ద కాలంలో కూడా భక్తిని అనుసరిస్తూ దేవుని భయభక్తులు కలుగుతూ ఆయన సేవను నిష్ఠాగరిష్టంగా చేస్తూ యథార్థంగా బ్రతుకుతూ ఆయన దేవుడు ధర్మశాస్త్రాలను నియమించిన ప్రతి ఆజ్ఞలను సకల విధమైన ఆజ్ఞలను అనుసరిస్తూ వాళ్ళ నిందాపరాధులుగా అపరాధములు లేకుండా పాపమే లేకుండా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారంటే దంపతులు. అర్థమవుతుందా పిల్లలు? ఇక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే భర్త మరియు భార్య దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలు కూడా ఆత్మహత్యలు పుడుతున్నారు. మనమేమో మన బ్రతుకు పాప జీవితం బ్రతుకుతూ ఉంటే నా కొడుకు మాత్రం సండే స్కూల్ పోతే పర్లేదులే, నా కొడుకు ఒకటి దేవుని చర్చికి వెళ్తే బాగా పర్లేదులే, నా బతుకేం బతుకుతానంటే కుదురుతు కథ. తండ్రి దేవుని ఎందుకు భయభక్తులు ఉంటే పిల్లలకు కూడా అదే నడవడికి వస్తుంది, వారు కూడా దేవుని ఎందుకు స్థిరంగా బ్రతుకుతానికి ప్రయత్నం చేస్తారు. తండ్రే పాప మార్గంలో బ్రతుకుతుంటే పిల్లవానికి నువ్వు ఎంత గద్దించి చెప్పినా కూడా వాని స్వభావం నీ స్వభావం వంటిదే జరుగుతుంది. తల్లిదండ్రులు ఇక్కడ ఈ ఎలిజబెత్ అమ్మ మరియు జకరియా విషయం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం. తల్లిదండ్రులు ఎలా ఉన్నారంట? వారి ఇరువురు ధర్మశాస్త్రంలో సకల విధమైన ఆజ్ఞలు అనుసరిస్తూ చదువుదాం సకల విధమైన ఆజ్ఞలు చెప్పుతూ న్యాయ విధులు చెప్పును నిరాపరాధులుగా ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు నిరాపరాధులుగా సకల విధమైన ఆజ్ఞలు అనుసరించి బ్రతుకుతున్నప్పటికీ వీరిద్దరికి దేవుడు ఒక అద్భుతమైన ఆణిముత్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ ఆణిముత్యాన్ని ఒక భక్తునికి కంపేర్ చేయడానికి ఇష్టపడతాను. అయితే తర్వాత ఈ భక్తుని కానీ ఆయన గొప్పవాడు లేదు కూడా మళ్ళీ చూద్దాం. ఇలా ఎలా గొప్పవాడు ఈయన ఒక భక్తునికి ఎలా కంపేర్ చేయడానికి ఆశపడాలంటే ఇదే మాట ఒక వృద్ధాప్య కాలంలో ఒక ఆయనకు దేవుడు వాగ్దానం చేసినట్టు మనకు గ్రంథంలో తెలుసు కదా అందరికి. ఎవరు ఆ వృద్ధాపుడు? అబ్రాహాము గారు. అబ్రాహాం గారికి దేవుడికి ఒక బిడ్డని ఇస్తున్నాను, కుమారుని ఇస్తాను అని చెప్పినా కూడా ఈ సతీమణి సారమ్మ గారు ఏం చేశారు? తొందరపడి ఎవరినొకరికి గంటేసింది, ఎవరినొకరిని అంటబెట్టింది. అంటబెడితే ఎలా వచ్చింది? గాడి లాంటి స్వభావం కలిగిన ఒక కుమారుడు పుట్టాడు. అర్థమవుతుందా? గాడి లాంటి స్వభావం కలిగిన ఒక కుమారుడు పుట్టాడు. అయితే గాడి అంటే మీరు అపార్థం కూడా బైబిల్ ఎలా ఉంది. రైట్. అయితే దేవుడు ఈ ఆణిముత్యాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇవ్వాలని అనుకుంటే వీరు ఆణిముత్యాన్ని ఇవ్వాలని దేవుడు అనుకుంటే వీరేం చేశాడంటే తొందరపడి వేరే ఒకరిని చేసుకుంటే అందరికి వ్యతిరేకంగా ఇతనికి వ్యతిరేకంగా అందరికి బ్రతికేలాగా ఒక ఆయన స్వభావం పుట్టింది. అయితే వారు దేవుడిచ్చిన ఆ ఆజ్ఞ మేరకు అలాగే లోబడి ఉంటే ఇస్సాక్ అనే ఆణిముత్యం పుట్టింది. అవునా? ఆ ఇస్సాక్ అనే ఆణిముత్యం పుడితే దేవుని భయభక్తులతో బ్రతుకుతూ ఆయన జీవిత కాలం అంతయో దేవుడు భయభక్తులు కలిగి పాపం లేకుండా నీతిమంతునిగా బ్రతికి చనిపోయాడు. అందును బట్టి దేవుడు ఏమంటాడంటే నేను అబ్రాహాము దేవుడును ఇస్సాకు దేవుడునని తను తాను ఏం చేసుకుంటాడు? ప్రకటించుకుంటాడు, తను తాను పరిచయం చేసుకుంటాడు. నేను అబ్రాహాము దేవుడును ఇస్సాకు దేవుడు. ఇస్సాకు ఎందుకంటే ఇస్సాకు కూడా అబ్రాహాం గారికి దొరికిన ఒక ఆణిముత్యము, అబ్రాహాం గారికి దొరికిన ఒక అద్భుతమైన దేవుడిచ్చిన వరము. ఈ వృద్ధాప్యం కాలంలో జకరియా మరియు ఎలిజబెత్ కూడా దేవుడిచ్చిన ఒక ఆణిముత్యం ఎవరంటే బాప్తిజమిచ్చు యోహాన్ గారు. ఈ బాప్తిజమిచ్చు యోహాన్ గారు ఇలా వజ్రం లాంటి వ్యక్తి బ్రతుకుతాడన్న మాట ఇలా నీకు కుమారుని ఇస్తానని జకరియకి దేవదూత వచ్చి చెప్తే ఆ జకరియా గారు నమ్మట్లేదు. నేనేంటి ప్రభువా, వృద్ధాప్యంలో ఉన్నాను, నాకెలా కుమారుడు పుడతాడు అని ఈయన సందేహించడానికి మొదలు పెట్టాడు. భక్తుడే కాదట్లేదు. నాకు వయసు అయిపోయింది,
నాకు వయసు అయిపోయింది, శరీరం సహకరించట్లేదు, నాకెలా గర్భంగా వస్తుంది, నాకెలా పిల్లలు పుడతారని అనుకుంటే, ఒకప్పుడు ఇదే రీతిగా ఒక ఆయన చెప్పాను, నమ్మలేదేమో, ఆయనకి ఇచ్చాను రైటా. ఇప్పుడు నీవు అంటున్నావు, నీకు కూడా అదే అన్నట్టు ఉందేమో. ఒకవేళ నీవు కూడా నమ్మవేమో. అయితే నీకు కుమారుడు పుట్టాలని నువ్వు అనుకుంటున్నావు కదా, కుమారుడు పుట్టాలని నేను చెప్పాను కదా, నువ్వు నమ్మవు కదా. అయితే నీకు కుమారుడు పుడతాడనడానికి నేను నీకు సూచన ఇస్తాను. అదేంటంటే నీ నోరు పడిపోను కాక. ఏమవుతాడు? నోరు పడిపోను కాక అంటే నీవు మూగవాడవైపోతావు. నేను చెప్పిన మాట నేను వినలేదు కాబట్టి, నేను నీకు వాగ్దానం ఇస్తాను లేక నీ కుమారుని ఇస్తానన్న మాట నీకు నమ్మలేదు కాబట్టి, నేను ఇస్తానో లేదని నమ్మాలంటే, నమ్మాలి అంటే నీకు కుమారుడు పుడతాడని దేవుడు హెచ్చరిస్తే, ఆ కుమారుడు పుట్టేంత వరకు నీకు నోరు పనిచేయదు, నీవు మూగువాడు అయిపోతావు అని చెప్తాడు రైటా. ఈ మూగువాడు అయిపోతావు అని చెప్పిన తర్వాత వీరు ఇశ్రాయేల్ అందరూ దేవాలయం ముందు వచ్చి కూర్చున్నారు. వీరికి ఒక నేమ్ ఉండేది. ఎవరైనా యాజకులు పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే వాళ్ళకు ఒక తాడ లాంటిది కట్టి లోనికి పంపించేవారు. ఎందుకంటే ఒకవేళ వారు ఏమైనా అపరాధంతో ఉంటే ఆ పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తే వాళ్ళు అక్కడే చచ్చిపోతారు కాబట్టి వాళ్ళు మరి ఆయన చనిపోయిన ఆ శవం తీసుకోవడానికి ఎవరైనా వెళ్ళాలంటే కూడా చనిపోతారు. ఆయన కూడా ఏదైనా కొంచెం పాపం కూడా ఆయన చనిపోతాడు. ఈ జకరయ్య అనే వ్యక్తి వెళ్ళేసరికి చాలా సేపు అయింది, రావట్లేదు. ఈ జకరయ్య అనే వ్యక్తి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళిన తర్వాత చాలా సేపు అయింది, రావట్లేదు. ప్రజలందరూ స్టార్ట్ అయిపోయింది, ఏమైపోయిందేమో, రావట్లేదు, ఏం జరిగిందేమో అని ప్రజలు ఉద్దేశమేమో ఈయన చనిపోయాడేమో అని ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే కొంత సమయం తర్వాత గాబ్రియేల్ అనే దేవదూత జకరయ్య గారు మాట్లాడిన తర్వాత జకరయ్య గారు బయటకు వస్తే ఈ ప్రజలందరూ చర్చి, మనం భాష చెప్పాలంటే చర్చి బయట అందరూ ఏం చేస్తారంటే ఎదురు చూస్తున్నాడు, వచ్చి చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈయన మాట్లాడట్లేదు, సైక్లింగ్ చేస్తున్నాడు. సైక్లింగ్ అంటే అట్లా ఏదో ఇట్లా సైక్లింగ్ చేస్తున్నాడు. దేవుడు మాట్లాడాడు ఏదో ఎలా అంటే ఒక పద్ధతి. సైక్లింగ్ చేశాడు. ఏం చేశాడంటే సైక్లింగ్ చేశాడు. వాళ్ళకి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఏం అర్థమైందంటే దేవుడు ఈయనకి దర్శనం ఇచ్చాడు, దేవుడు ఈయనతో మాట్లాడాడు అన్నది ప్రజలందరూ నిర్ధారానికి వచ్చారు. ఈయన అపరాధి కాదు, పరిశుద్ధుడే, ఈ నీతిమంతుడే, దేవుడు ఆయనతో మాట్లాడాడు కనుక ఆయనకు నోరు పడిపోయింది, దేవుడు ఉన్నాడు అని మనకు బలవంగా ఆధారం ఉంటుంది. అయితే ఈ విషయము ఎలిజబెత్ అమ్మకి తెలిసిపోతుంది. ఇక ఎలిజబెత్ తరగతి ముగించుకుని ఇంటికి వెళ్ళిన సరికి ఆయనకు మాటలు రావట్లేదు. ఆయన భార్య మాట్లాడితే పలకడానికి మాటలు లేదు. అప్పుడు ఆమెకు కూడా అర్థమవుతుంది, దేవుడు నా భర్తకు మాట్లాడాడు, ఏమవుతుందేమో అనుకుంటూ చేశాడు. ఇక్కడ ఒక చిన్న మాట, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు సారమ్మ గారికి దేవుడు ప్రత్యక్షమే, నీకు కుమారుని కంటావు, నెక్స్ట్ ఇయర్కి నీకు కుమారుడు పుడతాడంటే అప్పుడు ఏం చేస్తుంది? సారమ్మ నవ్వుతుంది, అవునా లేదా? సారమ్మ నవ్వుతే అదే వృద్ధాపురాలకి తెలిసిన తర్వాత ఈమె నమ్మింది. అర్థమవుతుందా? సారమ్మ నవ్వింది, ఎలిజబెత్ అమ్మ నమ్మింది. ఈ మొదటి రుద్రాలను దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో లేదని నేను రుద్రాలు కదా అని ఆయన నవ్వితే అవిశ్వాసానికి సంకేతం అయితే, ఈయన ఒకే మాటకి ఆయన భర్త మూకుపోయిన మాటకి నమ్మేసరికి ఆయన భక్తురాలు అయిపోయింది. అర్థమవుతుందా? దేవుని మాట ఎప్పుడైతే మనకు వినపడుతుందో భక్తితో స్వీకరించడానికి ప్రయత్నించాలి తప్ప దాన్ని అవమానంగా తీసుకోవడానికి మనము లేక దాన్ని అపార్థం చేసుకోవడానికి మనం ఉపయోగిస్తే దాని వల్ల మనకి నష్టపరిహారం జరుగుతుంది. అయితే ఇప్పుడు క్రిస్మస్ ముందుకు దూత రావాలి కదా. అయిపోయి ఈ జకరయ్య గారు తన తరగతిని ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఎలిజబెత్తో కలిసిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. కుమారుడు పుడితే ఆ కుమారునికి పుట్టిన 8 రోజుల్లో వాళ్ళకి ఉన్న పద్ధతి ఏమంటే దేవాలయానికి వచ్చి చర్చికి వచ్చి, మన భాష చర్చికి వచ్చి పేరు రాయించుకోవాలి. ఈ పుట్టిన 8వ దినం తర్వాత వచ్చి దేవాలయంలో పేరు పెట్టాలంటే పురుషునికి జకరయ్య గారికి ఏమో మాటలు రావు. అప్పుడు ఏం చేశారంటే అక్కడున్న యాజకులు ఏమన్నా ఏం పేరు పెట్టాలి అని అంటూ జనాలందరూ ఏం డిసైడ్ అంటే, ఈయన తండ్రి నీతిమంతుడు, ఈయన యథార్థవంతుడు, మంచి సేవ చేశాడు మనకు తెలుసు కదా, కాబట్టి ఏం చేద్దామంటే ఈయన కూడా జకరయ్య అనే పేరు పెడదాం అని అనుకున్నారు. జకరయ్య అనే పేరుకు అర్థం ఏంటంటే
ఇక్కడ ఒక పండితులు ఇలా దీనికి వివరణ ఇచ్చారు. జకరయ్య అంటే యెహోవాను జ్ఞాపకం చేసుకొనుము అని అర్థం అంట. జకరయ్య అనే పదానికి యెహోవాను జ్ఞాపకం చేసుకోమని అర్థం అంటే, ఎలిజబెత్ అనే పదానికి హెల్ అంటే హెబ్రూలో దేవుడు అని అర్థం. హెల్ అంటే దేవుడు అని అర్థం. ఎలిజబెత్ అనే పదానికి దేవుని యొక్క ప్రమాణము అని అర్థం వస్తుందండి. ఎలిజబెత్కి దేవుని యొక్క ప్రమాణం అని, జకరయ్యకి యెహోవాను జ్ఞాపకం చేసుకోనుమును అని అర్థం వస్తుంది. వీరిద్దరిని కలిస్తే ఏమని అర్థం వస్తుందంటే, దేవుడు తన వాగ్దానమును జ్ఞాపకం చేసుకును అనే అర్థం వచ్చు ఎలిజబెత్ జకరయ్య అనే అర్థము ఉంది. అయితే వీరందరూ ప్రజలందరూ జకరయ్య పేరు పెట్టాలని డిసైడ్ అయితే, అప్పుడు ఎలిజబెత్ ఏమంటుంది, జకరయ్య కాదని పెట్టాల్సిన పేరు యోహాను అని పేరు పెట్టండి అంటుంది. అప్పుడు యాజకులే పరిచయం అవుతారు. యాజకులు ఆశ్చర్యపడతారు. ఏమని పడతారు? మీ తనములు ఎవరికి యోహాన్ అని పేరే లేదుగా, మీరెందుకు పెడుతున్నారు? యోహాన్ అనే పేరే లేదు, కాబట్టి జకరయ్యని పెట్టండి అని ప్రజలు మళ్ళీ సలహా ఇస్తారు. అప్పుడు ఏమంటదంటే, లేదు, యోహాను అనే మాత్రమే పేరు పెట్టండి అని చెప్తుంది. అప్పుడు ఈ ప్రజలు యాజకులు అందరూ చేసి ఈయన దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? జకరయ్య దగ్గరికి వెళ్తారు. పేరు ఏం పెట్టమని అంటాం అంటే, అప్పుడు మళ్ళీ ఏం చేయాలని నోరు రావట్లేదు. ఏం చేయాలి? సైకిల్ చేయాలి. ఒక పలుకు తెప్పిస్తాడు. ఆ పలుకు మీద యోహాను అనే పేరు రాస్తాడు. ఆ యోహాను అనే పేరు రాసిన వెంటనే ఆయన నోటికి మాట వస్తుంది. అర్థమవుతుంది పిల్లలు? ఆయనకు నోరు ఎప్పుడు పడిపోయింది? వాగ్దానం ఇచ్చినప్పుడు పడిపోయింది. నీకు కుమారుడు పుడతాడనే గాబ్రియేల్ వచ్చిన తర్వాత ప్రమాణం చేసి చెప్తే అప్పుడు ఆయనకు నోరు పడిపోయింది. ఆయన నోరు ఎప్పుడు వచ్చిందంటే, అటు ఇటు సంవత్సరం వరకు రాలేదు. ఆయనకు నోరు మాట్లాడలేదు. ఆయన భాష శైలి లేదు. ఆయన కేవలం శైలి చేసి బ్రతకాలి. ఒక సంవత్సరం అయితే నోటి మాటలే లేకుండా పోయింది. ఎప్పుడు వచ్చిందంటే, ఆ కుమారుని యొక్క పేరును రాయడం వల్ల ఆయనకు మళ్ళీ ఏమొస్తుందంటే నోరు వస్తుంది. అదైతే ఈ యోహాను గారు పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఈ పుట్టిన తర్వాత వాగ్దానం ఇచ్చిన ఈ దూత, వాగ్దాన సహితమని ఈ కుమారుడు ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఎలా బ్రతకాలి చూద్దాం. లూకా గారి సువార్త 1:12 జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెతుకు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? యోహాను అని పేరు పెట్టు అని చెప్పాడు. అయితే నెక్స్ట్ కానీ అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ఎవరు? యోహాను అనే వ్యక్తి ఎలా వాళ్ళంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మను నిండుకొని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుడి వైపును త్రిప్పుచు, మరియు అతడు తండ్రి రోధమును పిల్లలు తట్టుకును అవిధేయులను నీతిమంతులు జ్ఞాపము అనుసరించుటకు త్రిపునను. ఏం చేశాడంటే, ఈయన కుమారుడని పుడతాడు, ఆయన పేరు యోహాను అని పేరు పెట్టు. ఆ యోహాను ఎలా అవుతాడంటే, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక అని ఉంది. దీని గురించి సంఖ్యాకాండం 6 ఏముంటుందంటే, ఒక వ్యక్తి దేవుని కొరకు ప్రతిష్ఠింపబడాలి అంటే దాన్ని పాత నిబంధనలో నాజీరు అని అంటుంది. బైబిల్ మనకు ముగ్గురు వ్యక్తులు కనపడతారు నాజీర్ అనేది. మొన్ననే అంచనాల్లో చెప్పాను నాజీర్, క్రైస్తవ యొక్క నాజీర్ వ్రతము. అందులో 3 వ్యక్తులు వస్తారు. ఎవరంటే, మొదటి నాజీర్ వ్రతాన్ని అనుసరించిన వారు మనకు బైబిల్లో లింకింపబడిన ఆధారం మేరకు సంసోన్ గారు ఆ నాజీర్ వ్రతాన్ని చేశాడు. రెండవదిగా ఎవరు చేశారు? సమూయేలు గారు చేశారు. సమూయేలు గారు నాజీర్ వ్రతాన్ని పాటించాడు. 3వ వ్యక్తిగా ఎవరు కనపడుతున్నారంటే, మనకు బాప్తిజం ఇచ్చి యోహాను తన జీవిత కాలంలో నాజీర్ చేసినట్టు మనకు గ్రంథంగా. నాజీర్ అంటే దేవుని కొరకు తమను తాము ప్రత్యేకించుకోవడము. దేవుని కొరకు తమను తాము ప్రత్యేకించుకుని లోకానుసారమైన జీవితం బ్రతకూడగా దేవుని సంబంధమైన క్రియల్లో దేవుని పనిలో ఎల్లకాలము స్థిరులుగా ఉండేవారు వారిని నాజీరు వ్రతము అని అంటుంది. ఈయన ఏం చేశాడంటే, పెద్దవాడైన తర్వాత ద్రాక్షరసమైనను మద్యమైన త్రాగక తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఉంటాడు అని చెప్తాడు. ఈయన పుట్టిన తర్వాత ఏమవుతుంది? 80 వచ్చింది చదువుకుందాం. 80 వచ్చింది. మొదటి అధ్యాయం 80 వచ్చింది. శిశువు ఎదిగి యోహాను గారు ఎదిగి ఆత్మయందును
బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము ప్రత్యక్షము దినం వరకు అరణ్యంలో ఉండెను. ఈయన ఏం చేశాడు? అరణ్యంలో ఎందుకున్నాడంటే లోకమంతా ఎక్కడ చూసినాను పాపము, అవిధేయత, భ్రష్టత్వము ఉండుతున్న ఈ కాలంలో ఏం చేశాడంటే ఈయన అరణ్యానికి వెళ్ళి బ్రతుకుతున్నాడంట. ఒక చిన్న ప్రశ్న యేసు ప్రభు వారికి యోహాను గారు ఎన్ని నెలల ముందు పెద్దవాడు? 6 నెలలు, రైటా? మీకు గుర్తుందో లేదో ప్రశ్న వేస్తా. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత జ్ఞానులు వస్తారు, అవునా? జ్ఞానులు వస్తే యోరోదు ఇంటికి వెళ్తారు. యోరోదు గారి ఇంటికి వెళ్తే యోరోదు గారికి అంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటున్నాడు. బెత్లెహేంలోనూ ఆన్సర్ దొరికింది. అయితే హేరోదు ఏం చేశాడు? యూదుల రాజు నేను కదా, ఒకళ్ళు నేను ఉండగా రాజు గుర్తడా అని తన ఇంట్లో ఉన్న కుమారులను చంపేశాడు. తన హేరోదుకున్న భయంకరమైన ఇంకొక దుర్బుద్ధి ఏంటంటే తన సింహాసనానికి ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాడు. సొంత కుమారుని చంపేస్తాడు. అది పెద్ద చరిత్ర తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. తన సొంత కుమారులైనను, కన్న బిడ్డలైనను, భార్య అయినను, ఎవరైనా బంధువులైనను తన కుర్చీకి అడ్డం వస్తే వాళ్ళని లేపేస్తాడు. అయితే ఈ జ్ఞానులు వచ్చి ఏం చేశారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటాడంటే బెత్లెహేమ్ అని కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఈయన హేరోదు ఏది ఆజ్ఞ చేశాడు? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ చంపేయమని ఆజ్ఞయించాడు, రైటా? బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరు కానీ యేసు ప్రభు కానీ ఎన్ని రోజులు పెద్దవాడు? 6 నెలలు, రైటా? యేసు ప్రభు పుట్టిన కాలానికి ఎంతో మంది శిశువులు 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు అందరూ చచ్చిపోయారు, రైటా? యేసు ప్రభు మాత్రమే దేవదూత యేసు ప్రభు వారికి మాత్రమే బ్రతికించడానికి మరియమ్మ దగ్గరికి దేవదూతను పంపి నువ్వు తీసుకుని నజరేతుకి వెళ్ళు, ఐగుప్తుకి వెళ్ళని చెప్తాడు దేవదూత. ఎలిజబెత్కి ఎక్కడ చెప్పింది? ఏ బాప్తిజం ఇచ్చి యోహాను చనిపోలేదే, అవునా లేదా? బాప్తిజం ఇచ్చి యోహాను గారు యేసుప్రభు కన్నా 6 నెలలు మాత్రం పెద్దవాడు. హేరోదు రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? 2 సంవత్సరాల లోపల ఉన్న వారిని అందరూ చంపేయాలి. అయితే యేసుప్రభు వారికి మాత్రమే ఐగుప్తుకు తీసుకెళ్ళమని మరియ గారికి దేవదూత ప్రత్యక్షమైతే యోహాను గారి పరిస్థితి ఏంటి? యోహాను గారు ఇంకా బ్రతకాలి కదా. అయితే ఇక్కడ మనకు బైబిల్లో రాయబడలేదేమో, బాప్తిజం ఇచ్చి యోహాను గారిని కూడా దేవుడు ఎక్కడైనా ఒక చోట కాపాడి ఉంటాడు, లేకపోతే ఆ శిశువులు వదకు ఈయన కూడా బలి అయిపోయేవాడు. యేసుప్రభు కాలంలో 2వ సంవత్సరంలో లోపు ఉన్న పిల్లల్ని ఎంతో మందిని చంపేశాడు. అయితే ఇద్దరు మాత్రం ఆ కాలంలో బ్రతికారు. ఎవరు అంటే మొదటిగా యేసుప్రభు, రెండవదిగా బాప్తిజం ఇచ్చి యోహాను గారు బ్రతికినట్టు మనకు గ్రంథాలు కనపడుతుంది, రైటా? ఈ గ్రంథాలు కనపడిన తర్వాత ఈ శిశువు అరణ్యంలో బ్రతుకుతూ కేకలేస్తూ అరణ్యంలో దేవుని మాటలో కేకలేస్తే ఏం చేస్తున్నాడంటే, మీరు దేవుడిని నమ్ముకోండి, ఆయన మార్గంలో సరళం చేశాడు, ఆయన మీ కొరకు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన ఒక రక్షకుడిని మీలో నుండి పుట్టిస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అని ఈయన ఏం చేస్తున్నాడంటే చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయు కైపయు ప్రధాన యాజకులను ఉన్న కాలము అరణ్యంలోనున్న జక్కరయ్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చును. అంతగా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తమై విషయమై బాప్తిజము పొందువలని యోర్దాను నది ప్రదేశం అంతటే ప్రకటించుచుండెను. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఏం చేశారంటే మారు మనసు పొందుకోండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోండి అని ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రకటన చేస్తున్నారు. అయితే ఈయన ఇచ్చినది ఏం బాప్తిజం అంటే మారు మనసు పొందడానికి ఇస్తున్న బాప్తిజము. ఈ మారు మనసు పొందే భవిష్యత్ కాలంలో రాజ్య స్థాపన జరుగుతుంది. ఆ రాజ్య స్థాపన జరిగితే మీరు దాని నిమిత్తము ఒకవేళ మారు మనసు పొందుకుంటే మీకు తర్వాత ఏం చేశారంటే ఆ పాపాల నిమిత్తం ఒక రక్షకుడు పుడుతున్నాడు, ఆ రక్షకుడు ద్వారా మీ పాప విమోచన జరుగుతుందని దేవుని యొక్క మార్గంలో సరళం చేసిన వ్యక్తి ఈయన. ఎవరు? బాప్తిజం ఇచ్చు యోహాను గారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రిస్మస్ మాట్లాడుతున్నారు. ఆ క్రిస్మస్ రావాలి అంటే, ఆ రక్షకుడు రావాలంటే ఈయన మార్గాన్ని సిద్ధపరచాలి, ఈయన ఒక మార్గం ఏర్పరచాలి. బాప్తిజంలో ఇస్తూ మారు మనసు పొందుతూ పాప క్షమాపణ బ్రతకాలి, పాప క్షమాపణ దొరికితే మీకు రక్షణ దొరుకుతుంది అని వాస్తవాన్ని చెప్తున్నారు. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఎంత గొప్పవాడంటే తన జీవిత కాలం అంతా కూడా లోకాన్ని అంటించుకోకుండా బ్రతుకుతున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే యేసు ప్రభు వారిని ఆదాం గారిని పక్కన పెట్టేస్తే
అంత నీతిగా బ్రతికిన వ్యక్తి మొట్టమొదటిగా ఎవరు అంటే బాప్తిజం ఇచ్చు యోహాన్ గారు #1 భక్తపరుడుగా కనపడుతున్నాడు. ఎందుకనంటే ఈ నా మాటలు కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల్లోనే చూద్దాం ఆయన ఎంత గొప్పవాడు. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం వచనం కూడా 11. మత్తయి గారు రాసిన సువార్త వారిలో స్త్రీలు కలిగిన వారిలో స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే కంటే గొప్పవాడు పుట్టలేదు. గొప్పవాడు పుట్టగలిగదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు ఏం చెప్తుందంటే స్త్రీలో కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవ్వరూ లేదని నిశ్చయంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. స్త్రీలో కనిన వారు ఎవరున్నారు? ఒక ఉదాహరణ చెప్తాను. భక్తుల పేర్లు: హేబేల్ గారు ఉన్నారు, అబ్రామ్ గారు ఉన్నారు, నోహాన్ గారు ఉన్నారు, మోషే గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు, సొలొమోన్ గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఇంతమంది భక్తి పరులు లీస్టే కనబడుతుంది మనకు 11వ అధ్యాయం చదివితే. ఇంతమంది భక్తి పరుల కన్నా గొప్పవాడు ఎవరంటే యేసుప్రభు అంటున్నాడు బాప్తిజం ఇచ్చి యోహానే స్త్రీలో కనిన వాళ్ళ అందరికంటే ఆయన గొప్పవాడు. అంత గొప్పవాడు ఆయన. ఎందుకంటే వీరందరూ భక్తులైనను విశ్వాసులైన యాజకులైన కూడా ఒకానొక సందర్భం పాపం చేసి దేవునికి అవిధేయులు బ్రతికారేమో. బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు ఎలా ఉందంటే భక్తి విషయంలో శిఖరా స్థాయిలో ఉన్నారు. మీకు డౌట్ రావచ్చు, చెరసాలలో ఉన్నప్పుడు ఆయన సంశయపడ్డాడు, ఆ కథ వేరు. అయితే బాప్తిజం ఇచ్చి యోహాన్ గారి భక్తి ఎలా ఉంది, ఆయన నీతిమంతుడు ఎలా ఉన్నాడంటే యేసుప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. స్త్రీల్లో కనిన వారిలో ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు, అందరికంటే గొప్పవాడు ఆయన అని చెప్తున్నాడు. అంటే బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే యేసుప్రభు వారు వస్తున్నాడు, క్రిస్మస్ వస్తుంది. ఆ క్రిస్మస్ రావాలంటే నేను ఒక మార్గాన్ని సిద్ధపరచాలి. ఈయనకున్న బాధ్యత, ఈయనకున్న ఒక పని ఏంటంటే దేవుని మార్గాన్ని సరళం చేయాలి. తండ్రి హృదయం పిల్లలు తట్టుకుని, పిల్లల హృదయం తండ్రి తట్టుకుని, దేవుని అందరినీ పిల్లలు తండ్రులు ఏం చేయాలంటే దేవుని చూడాలి, పిల్లలు తండ్రులు ఏం చేయాలంటే దేవుని తరపు తిప్పాలి. అలా చేయాలి అంటే ఆ నిశ్శబ్ద కాలంలో దేని సమాచారం లేని కాలంలో, భక్తి సల్లారిపోయిన కాలంలో, భక్తి అనే ముసుగులో భ్రష్టత్వం నిండుకున్న కాలం. అన్నయ్య కైప వారు ఎలా ఉన్నారంటే, టైం అయిపోయింది 2 నిమిషాలు చెప్తా. అన్నయ్య కైప ఎలాంటి వారు అంటే యాజకీయంలోనికి రాజకీయం తీసుకొచ్చారు. అర్థమవుతుంది పిల్లలు ఎంత భయంకరంగా అన్న కైప అంటే వారి కుర్చీలకు అడ్డు రాకుండా రాజకీయ వ్యక్తినే ఎవరైతేనే సంఖ్య పెట్టుకున్నారు. అంత భయంకరమైన ఆ స్థితిలో, ఆ భ్రష్టత్వం కాలంలో బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు భక్తిని కొనసాగిస్తూ లోకానికి వేరుగా నీతిమంతుడిగా బ్రతుకుతూ ఆ భ్రష్ట కాలంలో రాజకీయం జరుగుతున్న ఆ కాలంలో కూడా అందరిని ఎదురిస్తూ భక్తిగా నిలబడుతూ దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసిన వ్యక్తిగా మనకు కనపడుతుంది. అవునా లేదు? అన్న ఒక కైపు గురించి మనం బాగా డీప్ స్టడీ చేస్తే ఎంత దుర్మార్గం పని చేశారంటే అంత దుర్మార్గం పని చేశారు. పెద్దలు ఇలా వివరణ ఇచ్చారు. వారు యాజకులు, దేవుని సన్నిధిలో దేవునికి వారు ప్రతినిధులు. దేవునితో మాట్లాడడానికి వాళ్ళకు ఒక పని, యాజక ఒక ధర్మం. అయితే మీరు ఏం చేస్తారంటే ఆ యాజక ధర్మాన్ని అడ్డు పెట్టుకుని జనాలను మోసం చేస్తారు, లంచాలు తీసుకుంటూ మొత్తం వారుకున్న విశ్వాసం కూడా అవిశ్వాసంగా మలుచుకుని దేవునికి ఇంకా ప్రశ్నలకు తీర్చేవారు అన్న ఈ కైపు వారు. ఎందుకంటే వీరు యాజకీయంలోకి ఏం తెచ్చుకున్నారు? రాజకీయం తెచ్చుకున్నారు. ఈ రాజకీయం తెచ్చిన వల్ల ఇస్రాయల్ జాతి అంత భ్రష్టపట్టించిన ఈ యాజకులు అన్నట్టు మనకు పెద్దలు వివరించారు. ఈ భ్రష్టత్వం కాలంలో బాప్తిజం ఇచ్చి యోహాను బలంగా స్థిరంగా దేవుని విషయం నిలబడుతూ ఆయనకున్న భక్తిని కొనసాగిస్తూ దేవుడు ఆ మహాలోకమైన పరలోకానికి వెళ్ళాలంటే నేను మార్గం సిద్ధపరచాలని తన పనిని జ్ఞాపకం చేసుకుని జీవితాంతం తన పనిని కొనసాగిస్తూ అంతవరకు తన భక్తిని విశ్వాసాన్ని కాపాడుకుని చనిపోయాడు. అర్థమవుతుంది. అలాగే బాప్తిజం ఇచ్చి యోహాను ఈ క్రిస్మస్ రాకమునుపు వచ్చిన ఆ బాప్తిజం ఇచ్చి యోహాను మనకు అంత మార్గాల్లో సరళం చేసి పెట్టారు. ఇశ్రాయేల్ అవునా లేదు? మనకు చేయలేదు, ఇశ్రాయేల్ చేశారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ యేసుప్రభు ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గా మనకు మార్గమే తెరవబడింది, మార్గం సిద్ధంగా ఉంది. అయితే ఆ మార్గంలో నువ్వు నేను వస్తామా లేదన్నది ఇక్కడ సమస్య. సిద్ధముంది దారి, రక్షకుడు సిద్ధమున్నాడు, దారి సిద్ధముంది, నీళ్లు సిద్ధమున్నాయి, క్షమాపణ సిద్ధముంది, దేవుని ఉగ్రత కూడా సిద్ధంగా ఉంది. ఉగ్రతకి పాల్పడతామా? రక్షణ వచ్చి మార్గంలో నడవడానికి ఇష్టపడతామా?
నిర్ణయం మన చేతిలో ఉంది. బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు మార్గం సిద్ధపరిచాడు. ఆ మార్గం సిద్ధపరిచిన తర్వాత యేసు ప్రభు వచ్చి పాపానికి క్షమాపణ సిద్ధపరిచాడు. ఆ పాపానికి క్షమాపణ యేసు ప్రభు వారు మార్గం సిద్ధపరిస్తే తర్వాత రెండో రాకడకు అనే ఆ రాకడకు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఒక శిక్షను కూడా సిద్ధపరిచాడు. ఈ మార్గం నుండి రక్షణ పొందుకుంటామా, ఈ మార్గం తప్పించుకుని శిక్ష పొందుకుంటామా, నిర్ణయం మనలో ఉంది. ఆ నిర్ణయాన్ని మనమే తీసుకుని ఏ మార్గంలో ఉండాలో మనం తెలుసుకుని బాప్తిజం ఇచ్చే యోహాన్ గారి వల్ల నమ్మకంగా బ్రతుకుదామా, ఆ మార్గంలో నడుపుదామా, లేక మనం ఆ మార్గం తప్పి శిక్షకు పాత్రలు అవుదామనే నిర్ణయం మనకి విడిచిపెడుతూ ఈ నా మాటలు ముగిస్తుంది. ఇంతవరకు ఓపిక విన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు.